రియల్ మెన్ అనేవాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసా? ఈ జనరేషన్ అబ్బాయిలకి మేల్ రోల్ మోడల్స్ అనేవాళ్ళు చాలా తగ్గిపోయారు. అందుకే అబ్బాయిలు ఇప్పుడు మస్కులినిటీని డిఫైన్ చేయడంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇదే ఈ జనరేషన్లో జరుగుతున్న సాడ్ రియాలిటీ. అయితే మీరు గ్రేట్ మస్కులిన్ పవర్స్ సొంతం చేసుకునే మగాడిగా చేంజ్ అవ్వాలనుకుంటే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. ప్రతి మగాడికి డెఫినెట్గా ఉండాల్సిన 7 లక్షణాలను మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, సెల్ఫ్ రిలయన్స్. చెట్టు మీద కూర్చున్న పక్షి కొమ్మ విరిగిపోతుందని ఎప్పుడు భయపడదు. ఎందుకంటే దాని నమ్మకం కొమ్మ పైన కాదు, దాని సొంత రెక్కలపైన. ఈ కోట్ అనేది సెల్ఫ్ రిలయన్స్ని చాలా క్లియర్గా డిఫైన్ చేస్తుంది. ఆ పక్షి చెట్టు కంటే తనను తాను నమ్ముకుంటుంది. సో అందరికీ సెల్ఫ్ రిలయన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అది అమ్మాయిల కంటే మగాళ్ళకి ఎక్కువ అవసరం. కానీ ఎందుకు? మీరు మగాళ్ళైతే మిమ్మల్ని రక్షించడానికి ఎవరు రారు. నిజానికి అది ఆపోజిట్గా జరుగుతుంది. మీ హెల్ప్ కోసం, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ప్రజలు మీ దగ్గరకు వస్తే మీరు ఎవరికి హెల్ప్ చేయలేకపోతే అప్పుడు వాళ్ళకి మీరు ఒక పనికిరాని వ్యక్తిలాగా కనిపిస్తారు. ఇది ఈ ప్రపంచంలో ఉన్న ఒక బ్రూటల్ రియాలిటీ. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుండి మీకు మీరు బయటపడటానికి మీరు మీ అందంపై డిపెండ్ అవ్వలేరు. అండ్ మిగతా వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సెల్ఫ్ రిలయన్స్ అంటే లైఫ్లోని ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి మీకున్న ఎబిలిటీస్ని నమ్ముకోవడం. ఇది వేరే వాళ్ళ సహాయం లేకుండా మీకు మీరు ప్రొవైడ్ చేసుకోవడం, ఇంకా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం. ప్రతి మగాడు ఈ లక్షణంలో మాస్టర్ అవ్వాలి. నెంబర్ 2, ఒపీనియన్స్ని ఇగ్నోర్ చేయడం. ఒక మగాడిగా మీరు ర్యాండమ్ ఒపీనియన్స్ని, మీ యాక్షన్స్ని డిక్టేట్ చేయడానికి మీరు అలౌ చేస్తే అప్పుడు మీరు ఎక్కడికి చేరుకోలేరు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా ఒపీనియన్స్కి అసలు వాల్యూయే ఉండదు అండ్ అవి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి. ఒకటి అర్థం చేసుకోండి, మీకు ఒపీనియన్స్ని ఇచ్చే వ్యక్తి మీరు మీ జీవితంలో ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో మీరు వాళ్ళని పట్టించుకొని ఏం లాభం? చాలా ఆఫెన్గా మీరు మీ లైఫ్లో ఎక్కడ ఉండాలనుకుంటున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. దాన్ని సాధించడం ఇంపాసిబుల్ అని వాళ్ళు అనుకుంటారు. తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు అహంకారంతో ఉండాలని, మీకు అన్నీ తెలిసినట్టు ఉండాలని నేను చెప్పడం లేదు. హంబుల్గా ఉండటానికి, కొంతమంది కరెక్ట్ పర్సన్స్ మాట వినడానికి ఒక టైం ఉంది. అయితే మీకోసం, ఇంకా మీ గోల్స్ కోసం మొండిగా ఉండటానికి కూడా ఒక టైం ఉంది. ఒక బ్యాలెన్స్ని కనుక్కోవడానికి ఈజియెస్ట్ వే ఏంటంటే ఒక వ్యక్తి ఒపీనియన్ని కన్సిడర్ చేయకముందు అతని రిజల్ట్స్ని చూడటం. ఒకవేళ అతని లైఫ్ అనేది గందరగోళంగా ఉంటే అప్పుడు అతని ఒపీనియన్ కూడా చెత్తగా ఉంటుంది. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. నెంబర్ 3, ఎమోషనల్ కంట్రోల్. ఉమెన్ ఇంకా పిల్లలు వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ యాక్షన్స్ని డిక్టేట్ చేయడానికి అఫోర్డ్ చేసుకోవచ్చు. కానీ రియల్ మెన్ అనేవాళ్ళు ఇలా అస్సలకే చేయరు. ఎక్కువ మస్కులిన్గా ఉండే మెన్కి వాళ్ళ ఎమోషన్స్ మీద కంట్రోల్ చాలా ఉంటుంది. దీని అర్థం వాళ్ళు ఎప్పుడూ బాధగా లేదా కోపంగా ఉండరని కాదు. అంటే వాళ్ళు వాళ్ళ కోపాన్ని లేదా ఇంకేదైనా ఎమోషన్ని ఎలా యూజ్ చేస్తారో అనే దాన్ని కంట్రోల్ చేసుకుంటారని అర్థం. డబ్బు, అమ్మాయిలు లేదా క్యాజువల్గా మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటే అంతా బాగానే ఉంటుంది. ఇది మిమ్మల్ని లైఫ్లో ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్ళగలిగే ఒక డేంజరస్ వెపన్ లాంటిది. నెంబర్ 4, ఒక మాన్స్టర్గా మారండి. జార్డన్ పీటర్సన్ ఒకసారి మీరు ఒక మాన్స్టర్ లాగా, ఒక కంప్లీట్ మాన్స్టర్ లాగా ఉండాలన్నారు. అండ్ తర్వాత మీరు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్చుకోవాలి. అతను చెప్పింది నిజమే. మీరు ఎవరిని ఏమనకుండా మంచివాడిలాగా ఉండాలని, ఇంకా ఎవరికి ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఉండాలని అందరూ మీకు చెప్తారు. వాళ్ళు చెప్పేది చాలా తప్పు. ఒకవేళ మీరు హార్మ్లెస్గా ఉండాలని చూస్ చేసుకుంటే ఈరోజో రేపో మీరు కొన్ని డేంజర్స్ని ఫేస్ చేస్తారు. మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. మీరు కేరింగ్గా చూసుకునే వాళ్ళకి ఒక ప్రొటెక్టర్ లాగా ఉండటం ఒక మగాడిగా మీ పని. మీరు చాలా డేంజరస్గా మారే పొటెన్షియల్ మీలో ఉంది. మీరు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. మీరు కాంపిటేటివ్ ఇంకా థగ్ లైఫ్ని గడుపుతుంటే మీ బాడీ అనేది ఎక్కువ టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు తగినంత ఫిజికల్ స్ట్రెస్కి గురైతే మీ బాడీ అనేది స్ట్రాంగ్గా చేంజ్ అవుతుంది. ఈ గిఫ్ట్ని వేస్ట్ చేసుకోకండి. మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినా లేదా ఒక పీస్ఫుల్ మాంక్ అయినా మ్యాటరే కాదు. మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండకపోతే మీకు మస్కులినిటీ ఉండదు. చాలామంది అబ్బాయిలు వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు అండ్ అది మంచిది. అది వాళ్ళకు ఒక గ్రేట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. కానీ దాంతో మీరు ఫైట్ చేయగలరా? ఎవరైనా మీపై అటాక్ చేస్తే మీరు దెబ్బలు తింటారా? అసలు మీరు ఎప్పుడైనా ఫైట్ చేశారా? మార్షల్ ఆర్ట్స్ అనేది ఎక్కువ మస్కులినిటీని పొందడానికి ఒక గొప్ప మార్గం. మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటేనే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. నెంబర్ 5, లైఫ్లోని కొన్ని థింగ్స్ని ఫిక్స్ చేసుకోండి. మగాళ్ళు అనేవాళ్ళు ప్రపంచాన్ని బిల్డ్ చేస్తారు.
దాంతోపాటు వాళ్ళకి కొన్ని బేసిక్ రిపేర్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఇంటి చుట్టూ ఉండే బేసిక్ రిపేర్ స్కిల్స్ అనేవి ఒక మోస్ట్ కామన్ స్కిల్స్లో ఒకటి. కార్లని ఎలా రిపేర్ చేయాలి లేదా కనీసం ఎలా మెయింటైన్ చేయాలనేది కనీసం మనకి తెలియాలి. ఇది మీ టైంని ఇంకా డబ్బుని సేవ్ చేస్తుంది. మీకు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అవసరమైనప్పుడు ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు మోసపోకుండా ఉండటానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. తప్పుగా అర్థం చేసుకోకండి, మీరు మిస్టర్ హ్యాండీమ్యాన్గా ఉండాలని, ప్రతిసారి ప్రతిదీ మీరే సాల్వ్ చేసుకోవాలని నేను చెప్పట్లేదు. కొన్ని పనులు చాలా టైం తీసుకుంటాయి అండ్ అవి హ్యాండిల్ చేయడానికి ఎక్స్పర్ట్ అవసరం పడుతుంది. అలాంటి పనులు చేయడానికి వేరే వాళ్ళకి డబ్బులు పే చేయడం అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఈలోగా మీరు మిగతా విషయాలపై ఫోకస్ పెట్టడానికి హెల్ప్ అవుతుంది. కానీ మీకు మినిమం బేసిక్ రిపేర్ స్కిల్స్ అనేవి అవసరం. చాలామంది అబ్బాయిలు తండ్రి లేకుండా పెరుగుతారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి పనుల్లో కొంచెం నాలెడ్జ్ ఉండదు. అయినా కూడా కొంత టైం తీసుకొని మీరు ప్రతిరోజు ఇలాంటివి నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మీరు నేర్చుకోవాలనుకునే ప్రతిదీ యూట్యూబ్లో ఉంది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. నేర్చుకోవడం స్టార్ట్ చేయడానికి సిగ్గుపడకండి. మీరు చిన్న చిన్న విషయాలు స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా రిపేర్ చేసిన తర్వాత లేదా తయారు చేసిన తర్వాత మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ని మీరు ఫీల్ అవ్వచ్చు. అది కేవలం ఒక నార్మల్ డెస్క్ లేదా క్లోజెట్ని సెట్ చేసినా కూడా, ఏదైనా బిల్డ్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా కరెక్ట్గా ఫిక్స్ చేసినప్పుడు ప్రతి మనిషి పొందే ఫీలింగ్ చాలా బాగుంటుంది. నెంబర్ 6, కంఫర్ట్ జోన్ని వదిలేయండి. ఒక వ్యక్తి ఎంజాయ్ చేసే కంఫర్ట్ జోన్ అనేది మరొక వ్యక్తికి డిస్కంఫర్ట్ జోన్ అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి చాలా ఈజీగా ఉంటాడు అండ్ అతను ప్రతిదీ సెట్ చేయగలడు. రెగ్యులర్ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇంకా కాన్వర్జేషన్స్ అనేవి అతనికి డిస్కంఫర్ట్గా అనిపిస్తాయి. మరొక వ్యక్తి సోషల్ కాన్వర్జేషన్లో లేదా ప్రజలని లీడ్ చేయడంలో చాలా బాగా ఎక్స్పర్ట్, కానీ అతనికి అసలు ఎలాంటి పని రాదు. ఇద్దరూ వాళ్ళ డిస్కంఫర్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మీకు నచ్చిన చోట ఉండటం అనేది చాలా ఈజీ అండ్ లైఫ్లో మీ స్ట్రాంగ్ పాయింట్స్ని డబుల్ చేయడానికి ఇది ఫలితం ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వెళ్ళాలి, ఎందుకంటే అక్కడే ఎక్కువ గ్రోత్ అనేది సాధించాలి. మీకు చాలా అవసరమైనది మీరు అస్సలకే చూడని చోటనే దొరుకుతుంది. అందుకే అదృష్టాన్ని పొందడానికి హీరో అనేవాడు డేంజరస్ డ్రాగన్ను ఓడించాలి. మీరు అనుభవించే బాధలో గొప్ప సమాధానాలున్నాయి. అందుకే మీరు ప్రతిసారి మీ ముందు ఛాలెంజెస్ని పెట్టుకోవాలి. ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడం వల్ల మీరు ఒక మనిషిగా డెవలప్ అవుతారు. మీరు మీ మస్కులిన్ ఎనర్జీని పెంచుకుంటారు. నెంబర్ 7, నిజం మాట్లాడండి. అబద్ధం చెప్పడం అనేది భయానికి సంకేతం. అబద్ధం చెప్పాల్సిన అవసరం వస్తే దాని తర్వాత జరిగే పరిణామాల గురించి మీరు భయపడతారు. ప్రజలు మిమ్మల్ని ఇష్టపడాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీరు వాళ్ళు చెప్పే ప్రతి దానికి తల ఊపుతూ అబద్ధాలు ఆడుతూ ఉంటారు. రెండూ కూడా భయంతో చేసే యాక్షన్సే. నిజంగా ఇలాంటి వాళ్ళు లైఫ్లో పైకి రారు. స్ట్రాంగ్ మస్కులిన్ మెన్ అనేవాళ్ళు ఎప్పటికీ నిజమే మాట్లాడతారు. మీరు నిజాన్ని భయం లేకుండా మాట్లాడాలి లేదా సైలెంట్గా ఉండాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.